నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. శ్రీ గురుభ్యో నమః. మనకి నిన్న చెప్పేటప్పుడు పంచ పవిత్రమైన పదార్థాలు అని చెప్పాను. దానిలో ఉచ్ఛిష్టం అని ఒకటి, రెండవది నేను చెప్పలేదు, అది ఇప్పుడు చెప్తున్నాను. శివ నిర్మాల్యం. శివ నిర్మాల్యం అనే శబ్దానికి అర్థం గంగా అని. ఎందుకంటే నెత్తిమించి తీసిన దానికే కదా నిర్మాల్యం అని పేరు. అందువల్ల బిల్వపత్రం కానీ, పుష్పం కానీ, చందనం కానీ, భస్మం కానీ ఏదైనా శివుడి మీద ఉన్నది తీస్తే నిర్మాల్యం అని అంటారు. గంగ కూడా శివనెత్తి మించి తీసేది కాబట్టి దానికి శివ నిర్మాల్యం అని పేరు. ఆ శివ నిర్మాల్యం సాధారణంగా త్యజిస్తారు కానీ పరిగ్రహించరు. కానీ ఇది పరిగ్రహించేది. అందువల్ల శివ నిర్మాల్యం అనేది శ్రాద్ధంలో చాలా గొప్ప పవిత్రమైనది. గంగా జలం లేకుండా శ్రాద్ధం పెట్టకూడదు. అందువల్ల ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం. రెండవది శివ నిర్మాల్యం. తర్వాత వపనం, తర్వాత వమనం, వపనం కాదు వమనం. తర్వాత హింసనం. హింసనం అనే దానికి పట్టు వస్త్రం అని అర్థం. ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం హింసనం తథా నాలుగేని. ఐదవది ఏంటి అనగా దధి అని అర్థం. ఇప్పుడు 5 వచ్చినాయి. త్రిమిజంచ పంచైతే ఇవి ఈ పంచ పవిత్రాన్ని, ఇవి 5 ఉండి తీరాలి. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎందుకు అసలు ఆరంభించామంటే శబ్దమునకు నేరుగా వచ్చే అర్థం కంటే అది కొంచెం అలా మలుపు తిరిగి ఈ శబ్దానికి అర్థం కాని దాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. దానినే లక్షణ అని అంటారు అనే విషయం చెప్పడానికి వచ్చాం. ఇప్పుడు మనకి 2 నామాలైనవి. ఒకటి లక్ష్యార్థ అని ఒక నామం, రెండవది లక్షణ అగమ్య అని ఒక నామం. అందువల్ల ఈ రెండుకి చాలా విరోధం ఉన్నది. ఎలా విరోధం ఉన్నది? శబ్దమునికి ముఖ్యార్థం అమ్మ కాదు, కానీ లక్ష్యార్థము అని చెప్పాం. ఇప్పుడు ఈ లక్ష్యమునకు కూడా అర్థం కాదు అని చెప్తున్నారు లక్షణ అగమ్య అని దాంట్లో. మరి లక్ష్యార్థం అని చెప్పడము లక్ష్యార్థము కాదని చెప్పడము విరుద్ధంగా లేదా? అందువల్ల ఈ 2 శబ్దములు విరుద్ధములు. మొట్టమొదటి విరోధం తెలిస్తే ఆ విరోధాన్ని పరిహరించవచ్చు. మొట్టమొదటి విరోధం ఏమిటి అని తెలుసుకోవాలి. లక్ష్యార్థ శబ్దమునకు శబ్దం విన్న వెనువెంటనే మన మదిలోకి ఏ రూపం వస్తుందో ఆ రూపం అనే అర్థం ఏదైతే ఉన్నదో దానిని ముఖ్యార్థమని శక్యార్థమని అంటారు. ఇంతవరకు స్పష్టంగా తెలిసింది. ఏ శబ్దం విన్న వెంటనే అంత అతి త్వరగా అవ్యవహితోత్తర క్షణంలో ఏ రూపము రాదో కొద్దిగా ఆలోచిస్తే, ఇటు అటు ఆలోచిస్తే ఒక అర్థం ఏదైతే వస్తుందో దానికి లక్ష్యార్థమని పేరు. అది లక్షణతో వచ్చే అర్థము. ఆ లక్షణతో వచ్చే అర్థమైతే ఇప్పుడు తత్వం ఆది పదములకు మహావాక్యంలో ఉండేటువంటి తత్వమాది పదములకు
లక్ష్యమైన అర్థము అమ్మ. అంటే లక్షణతో వచ్చేటువంటి అర్థము భగవతి అని చెప్పుకున్న తర్వాత లక్షణావృత్తితో కూడా తెలుసుకో తగనిది అని చెప్పినట్లయితే విరోధంగా లేదా? మరి ఈ విరోధానికి పరిహారం ఏమిటి? ఇక్కడ రెంటికి అర్థాలు చెప్పి వదిలేశారు. ఈ రెంటికి ఉన్న విరోధం తెలుస్తుంది అనే అభిప్రాయంతో విరోధం చెప్పలేదు వారు. ఆ విరోధానికి పరిహారం కూడా వీళ్ళు తెలుసుకుంటారు అనే దాంట్లో వదిలేశారు. విరోధ పరిహారం కూడా చెప్పలేదు. అందులో విరోధాన్ని మనకి మొట్టమొదటి ఉద్భవింప చేయడము, దాన్ని పరిహరించడము మన కర్తవ్యమై ఉన్నది. ఆచార్యులు వదిలేశారు. పై నామానికి లబ్ధకామా అనే దానికి వెళ్ళిపోయారు. మనం కూడా వ్యాఖ్యానం చేశాం. కానీ ఈ విరోధము, ఈ విరోధ పరిహారము ఇవి చెయ్యాలి. దీనికై కొంత భూమిక అవసరమై ఉన్నది. ఏమిటంటే ఒక శబ్దము విన్న వెంటనే జరిగే పని ఏమిటంటే ఒక అజ్ఞానం దూరమవుతుంది. అది దూరమైన వెంటనే ఒక జ్ఞానం కలుగుతుంది. ఇది మనకి కలిగేటువంటి ప్రక్రియ. లోకంలో మనం చిన్నప్పటి నుంచి చూడనటువంటి ఏదో ఒక కాయో కూరో పండో ఏదో ఈ ఊళ్ళో చూసాం. వెంటనే ఇది ఏమిటి అని అడుగుతాం. ఇది ఏమిటి అని అడుగుతున్నావు. ఇది అంటే నీకేదో తెలిసింది కదా, నువ్వు దాన్ని చూపిస్తున్నావు అవుదా? మరి ఏమిటి నన్ను పరీక్ష చేస్తున్నావా అంటే కాదండి, దీనికి పేరేమిటి, దీన్ని ఏం చేసుకుంటారు, దీని స్వభావం ఏమిటి, దీని రుచి ఏమిటి, దీని ఉపయోగం ఏమిటి అని అడగడం వీడి తాత్పర్యం. అంటే ఇవన్నీ వీడికి తెలియవు. ఇన్ని అజ్ఞానాలు వీడి దగ్గర ఉన్నాయి. దీనికి పేరేమిటో తెలియదు, దీని స్వభావం ఏమిటో తెలియదు, దీనికి ఉపయోగం ఏమిటో తెలియదు, దీనివల్ల బెనిఫిట్ ఏమిటో తెలియదు. ఇన్ని అజ్ఞానాలు ఉన్నప్పుడు మనం వారిని అడిగితే వారు చెప్తే మనకి అజ్ఞానాలన్నీ తొలగి ఏతద్విషయకమైన జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మనం రేపటి నుంచి ఇది మనకి తెలుసు. ఇక్కడ మనకి దొండకాయ లాగానే మరొక కాయ ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది, పరవల్ అని అంటారు. మనం ఎప్పుడు మన ఊళ్ళో చిన్నప్పటి నుంచి చూడలేదు. మనకు ఆ పేరు వెళ్ళలేదు. అది పప్పులో వేసి ఉంటారా, ఊరగాయ పెట్టుకుంటారా, మనకేం తెలియదు. దాని గురించి ఏం చేసి ఉంటారని తెలియదు. మొట్టమొదటి తెలియని రోజున ఇది ఏమిటి అయితే తెలివితేటలు ఉన్నవాడు కూరల కొట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఒక కూర అనంతరకు జ్ఞానం వాడు తెలుసుకోవచ్చు. లేకపోతే ఏ కిరాణా స్టోర్లో ఉండేది కదా. ఇక్కడ ఉన్నది అంటే అర్థం ఇది కూడా ఏదో ఒక కూర అని తెలివితేట గలవాడు అర్థం చేసుకుంటాడు. చేసుకున్నప్పటికీ ఇది ఏ రకంగా చూసే కూర ఏమిటి వాడికి ఏం తెలియదు. ఇప్పుడు కనిపించినవన్నీ కూర చేయడానికి వీల్లేదు, కనిపించినవన్నీ పచ్చడి చేయడానికి వీల్లేదు. ఏదో కొన్ని కూరలు ఉంటాయి, పచ్చడి చేయవచ్చు, ఇది చేయవచ్చు. కానీ కొంతమంది అన్నీ చేస్తారండి. ఎవరో నేను విన్నాను, బెండకాయ పచ్చడి చేస్తారు. జరుగుతుంది. అసంభవమైంది ఏమీ లేదు. ఎలా చేయొచ్చు. కానీ ఇది తినని వాడికి అసంభవంగా అనిపిస్తుంది కదండి. ఎవడైనా వాడు బెండకాయ పప్పు చేశానంటే నేను మాట్లాడతాం. అది చేయవచ్చు కాబోదు, చేయవచ్చు. అరవాళ్ళు చేయనే చేస్తారు. దాన్ని సాంబార్లో వేస్తారు, వేస్తే అది పప్పులోనే వేస్తారు. వాటి జరుగుతుంది. అంటే మనకి అని ఒక సంభవాలు ఉంటాయి కదా.
ఇప్పుడు ఈ రకంగా మనం చూస్తే ఇప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రెండుల్లో పెద్ద విశేషం అండి. పనస పండంటే వీళ్ళు అసహించుకుంటారు. పనస పండినట్లయితే అది ఎందుకు పనికిరాదని పారేస్తారు వాళ్ళు. మనం పనసని పండుగానే మనం తింటాం, పచ్చిగా మనకు చేత కాదు. వీళ్ళు పచ్చిదాన్ని కూర చేసుకుంటారు, తర్వాత ఊరగాయ వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు. ఏదో మనం మామిడికాయలు ఊరగాయ వేసుకున్నట్టుగా వీళ్ళు పనసకాయలు ఊరగాయలు వేసుకుంటారు. ఇంతంత పసి కుందులు తెచ్చి కట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మనం చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. పండుని చూస్తే అసహించుకుంటారు. ఇదే అటు ఒడిశా కానీ, బెంగాల్ కానీ, బీహార్ కానీ, మగధ దేశం కానీ వెళ్తే అక్కడ పండు తింటారు. నేపాల్ వాళ్ళందరూ కూడా పండు తింటారు. మన దక్షిణ దేశంలో చాలా ప్రసిద్ధం కేరళ, అవన్నీ కూడా చాలా ప్రసిద్ధం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతి. కొంతమందికి ఆ వాసనే గిట్టదు, పండితే వాసనే గిట్టదు. అది వాళ్ళ స్వభావం. అంటే ఇప్పుడు మనకి ప్రకృతిలో విషయం ఏంటంటే శబ్దం విన్న వెంటనే ఒక అజ్ఞానం తొలుగుతుంది. ఆ అజ్ఞానం తొలగి తర్వాత జ్ఞానం వస్తుంది. దీన్ని మన భాషలో, శాస్త్రీయ భాషలో ఏమంటారు? వృత్తివ్యాప్యం, ఫలవ్యాప్యం. ఇవి రాసి పెట్టుకోండి, మళ్ళీ ఈ శబ్దాలు మర్చిపోతాం. వీటి మీద మనకి సంస్కారం లేదు కదా. సంస్కారం లేని శబ్దాలని మర్చిపోతూ ఉంటాం, గుర్తుంటాం. వృత్తివ్యాప్యం, ఫలవ్యాప్యం. శబ్దం విన్న వెంటనే శబ్దానికి రెండు రకాలైన వ్యాపారాలు ఉంటాయి. ఒకటి వృత్తివ్యాప్యం, రెండవది ఫలవ్యాప్యం. ఈ వృత్తివ్యాప్యం అయితూ శబ్దం ఏం చేస్తుందంటే అజ్ఞానాన్ని తొలగొడుతుంది. ఎప్పుడు శబ్దం వృత్తివ్యాప్యం అవుతుందో అప్పుడు అర్థంలో ఉండే అజ్ఞానం అంతా తొలగిపోతుంది. ఇక ఎప్పుడైతే అదే శబ్దం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుందో అప్పుడు ఫలవ్యాప్యం అని అంటారు. ఇప్పుడు ఏదో మట్టితో వాడు ఏదో ఒక ఆకారాన్ని సంపాదించి పెట్టాడు. ఎప్పుడూ చూడని వాడు ఇది ఏమిటి అని అడిగాడు. అయం ఘటః, దిస్ ఈజ్ ఎ పాట్ అని ఘటః అని అన్న వెంటనే అజ్ఞానం తొలగింది. ఇది ఘట శబ్దమునకు అర్థము అనే విషయం కూడా తెలిసింది. ఇక్కడ రెండూ కావాలి, వృత్తివ్యాప్యము కావాలి, ఫలవ్యాప్యము కావాలి. ఇప్పుడు ఒక చీకటి ఇంట రెండు కుండలు ఉన్నాయి. రెండు కుండల్లో ఒక కుండలో ఒక కొబ్బరికాయ పెట్టారు, ఇంకో కుండలో దీపం పెట్టారు. ఇప్పుడు చీకట్లో మనం కుండల దగ్గరికి ఎలాగోలా వెళ్ళాం, చేతితో ముట్టుకుని కుండల్ని చూచాము. చూసిన తర్వాత ఆ కుండలోకి చేయి పెట్టాము. పెట్టిన తర్వాత కొబ్బరికాయ మన చేతికి వచ్చింది. త్వక్కు కూడా స్పర్శతో అది ఏమిటి అని తెలుసుకునే సామర్థ్యం ఉంది కదా. ఈ అర్థాన్ని ప్రకాశింపజేసే సామర్థ్యము ఎలా కంటికి ఉన్నదో అలా త్వక్కు కూడా కొన్ని విషయాల్లో ఉన్నది. ఈ త్వగింద్రియంతో ఇది కొబ్బరికాయ అని తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మనకి ఆ కుండ మీద మూత తీసిన వెంటనే మనకు జ్ఞానం కలుగలేదు. అది త్వగింద్రియంతో దాన్ని ముట్టుకుని చూడవలసింది. అది చూసిన తర్వాత త్వగింద్రియ స్పర్శం అయిన తర్వాత మనకి ఏం జరిగింది? ఇది ఏమిటి అనే అజ్ఞానం తొలగింది. ఇది నారికేళము అనే జ్ఞానం కూడా వచ్చింది. ఇదే ప్రక్కన ఉండేటువంటి కుండలో అక్కడ దీపం ఉన్నది. మూత తీసిన వెంటనే
దీనిలో ఏమున్నది అనే అజ్ఞానం తొలగిపోయింది. ఇక ఫల వ్యాప్తికి ఒక జ్ఞానం అవసరం లేదు. ఎప్పుడైతే మూత సగం తీశామో అప్పుడే ఇక్కడ దీపం ఉన్నదని తెలిసిపోయింది మనకి. అంటే శబ్దములకు సాధారణంగా 2 పనులు ఉంటూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల మాత్రం ఒకటే చాలు, వృత్తి వ్యాప్యమే చాలు. అక్కడ ఫలము అది ప్రకాశాత్మకమైంది కాబట్టి దీనికి జ్ఞానం కలిగింపచేయడానికి మరొకరి అపేక్ష లేదు. అది స్వయంగా తనను తానే ప్రకాశింపజేసుకుంటున్నది. ఇది దీపము అని చెప్పడానికి, దీన్ని ప్రకాశింపజేయడానికి ఒక కన్నో ఒక ఇదో మరొకటో రావక్కర్లేదు, ఇది వస్తున్నది. కానీ గుడ్డివాడికైతే కొబ్బరికాయ మీద ఉన్న మూత తీసినా దీపం మీద ఉన్న మూత తీసినా 2 సమానంగానే ఉంటాయి. వాడికి మళ్ళీ మనం చెప్పాలి, నాన్న ఇది ఇందులో దీపం ఉన్నది అంటే వాడు ఓహో అంటాడు. వాడి గుడ్డు తీయబోయేం లేవు. అలా కాకుండా ఒకసారి వాడు కూడా గ్రహించేటువంటి విషయం ఏదైనా ఉన్నట్లయితే అక్కడ ఫల వ్యాప్తి అవసరం లేదు, వృత్తి వ్యాప్తి మాత్రం అవసరం, మూత తీయడం అవసరం. ఏమంటే ఇప్పుడు శబ్దములతో సర్వత్రా ఇది ఘటము, ఇది పటము, ఇది అని చెప్తూ ఉన్నప్పుడు అజ్ఞానము తొలగడము అనేది ఒకటి, జ్ఞానము కలగడము అనేది 2, వృత్తి వ్యాప్యం ఫల వ్యాప్యం అని సర్వత్ర వస్తూ ఉన్నట్లయితే అహం బ్రహ్మాస్మి అథవా తత్వమసి, నీవే పరమాత్మవురా అథవా నేనే పరమాత్మను అని అనుకున్నప్పుడు శబ్దము చేత అర్థ ప్రకాశనానికి ప్రతిబంధకమైన అజ్ఞానం నిరసించడం వరకు శబ్దానికి ప్రయోజనం ఉన్నది. కానీ ఈ అర్థాన్ని ప్రకాశింపచేయడానికి శబ్దం అవసరం లేదు. ఎందుకంటే అది స్వయం ప్రకాశం. ఏ రీతిగా దీపం స్వయం ప్రకాశమో అదే రీతిగా ఈ దీపములన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి ఏ వస్తువు ఉన్నదో దాన్ని కూడా ప్రకాశింపజేసే వస్తువు, సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆత్మవస్తువుని ప్రకాశింపజేసేవాడు ఎవ్వడు లేనే లేడు. అది స్వయం ప్రకాశమైంది. ఆ స్వయం ప్రకాశమైన ఇప్పుడు ఇక్కడ దీపాన్ని ప్రకాశింపజేసేది కన్ను కూడా ఒకటి ఉంది. ఆ కన్నుని ప్రకాశింపజేసేది చైతన్యం. ఆ చైతన్యాన్ని ప్రకాశింపజేసేవారు ఉన్నారు. అథవా ఆ కన్నుని ప్రకాశింపజేసేది సూర్యుడు, ఆ సూర్యుని ప్రకాశింపజేసేది ఆత్మ, ఆత్మని ప్రకాశింపజేసేవాడు వల్లేడు. అది సకల ప్రకాశకమై తనను ప్రకాశింపజేసేవాడు ఎవడూ లేనిదై స్వయం ప్రకాశమై కూర్చున్నది. అన్య అప్రకాశ్యత్వే సతి, అన్యుల చేత ప్రకాశింపబడకుండా ఉంటూ తాను సర్వప్రకాశకమై ఉండేటువంటి వస్తువుకి ఆత్మ అని పేరు. అందువల్ల ఆత్మవస్తువుని ప్రకాశింపజేయడానికి శబ్దమే అవసరం లేదంటే ఇక శబ్దానికి ముఖ్య అర్థమా లక్షణార్థమా ఏమిటండి అర్థం? అందువల్ల ముఖ్యార్థంతో అమ్మ తెలియబడదు అనే విషయం వీడికి తెలిసిపోయింది. ఎందుకంటే 4 రకాలైన ద్వారాలు ఇక్కడ తెరిచి లేవు. ఏమిటి ఆ 4 ద్వారాలు? జాతి, క్రియ, సంబంధం, సంజ్ఞ అనేవి 4 ఇక్కడ తెరిచి లేవు. అందువల్ల ముఖ్యార్థం రాదు. పోనీ లక్షణార్థం చెప్పుకుందామా అని అంటే అది కూడా అవసరం లేదు, స్వయం ప్రకాశమైన ఆత్మకు. అందువల్ల మనకి వేదంలో 2 రకాలైన వాక్యాలు ఉన్నాయి. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య, సకల వేదములతో తెలియబడేవాడిని నేనే అని పరమాత్మ చెప్పాడు. అంటే సకల వేద ప్రతిపాద్యుడు పరమాత్మే. తర్వాత మళ్ళా ఒక చోట అంటాడు, యతో వాచో నివర్తంతే, ఏ పరమాత్మయందు వాక్కులు నిలబడజాలవో
వాక్కులన్నీ కూడా సిగ్గుపడిపోతాయట. వాక్ అనేది స్త్రీలింగం, పరమాత్మ పురుషుడు కదండి. పరమ పురుషుడి దగ్గర నిలవడానికి వీలు శక్తి లేనటువంటివై అవి తప్పుకుని వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచో తలుపు చాటు నుంచి సూచిస్తాయి. ఇదిగో ఈ పిల్లవాడి తండ్రి అక్కడ ఉన్నాడంట. అది ఈమెకి ఎవరో చెప్పదు. వీళ్ళ నాన్నగారిని అడగండి, ఏదో చెప్తుంది అంటే అది సూచన మాత్రం చేస్తుంది. అందువల్ల శబ్దములన్నీ చాలా బిడియపడుతూ పరమాత్మని నేరుగా చెప్పవు. నేరుగా చెప్పడానికి అవసరం లేదు. స్వయం ప్రకాశుడైన పరమాత్మని ఎవరు చెప్పాలి అసలు? అందువల్ల ఇప్పుడు యతో వాచో నివర్తంతే అని ఎక్కడ వాక్కులు పని చేయవో, వాక్కులకి ఈయనే అర్థమని రెండు ఉన్నాయి. ఉంటే దీనికి ఎంత ఎలా అర్థం చెప్పాలి? ప్రతి చోట మనకు విష్ణు సహస్రనామాల్లో శబ్దాతిగ, శబ్దసహ, శబ్దముని అతిక్రమించి ఉన్నవాడు. శబ్దాతిగ, శబ్దములకు లోబడి లేడైనా, ఏ శబ్దము ఆయన్ని చెప్పలేదు. కానీ శబ్దసహ, శబ్దముల చేతనే ఆయన్ని తెలుసుకోవాలి. ఈ విరుద్ధంగా ఇలా చెప్పే చోట్లు కొన్ని వేల చోట్ల ఉన్నాయి. పరమాత్మను శబ్దంతో తెలుసుకోలేము. పరమాత్మను శబ్దంతోనే, శబ్దాదేవ ప్రమిత, శబ్దంతోనే తెలుసుకోవాలి. మాటన్నిటికీ అర్థం ఏంటంటే ఫలవ్యాప్తిని పురస్కరించుని శబ్దంతో తెలుసుకోవాలి అని అంటున్నారు. వృత్తి వ్యాప్తిని పట్టుకుని శబ్దంతో తెలుసుకోవాలి అంటున్నారు. ఫలవ్యాప్తిని పట్టుకుని శబ్దంతో తెలుసుకోలేము అని చెప్తున్నారు. ఎప్పటి వరకు మనకి ఈ మనస్సులో ఈ భావం రాదో, ఏమిటోనండి ఏదో చెప్తారు. ఏదో మహర్షులు ఆ రోజుల్లో వాళ్ళకేమీ పని లేదు, హాయిగా మహారాజాది భోజనం పెడుతూ ఉండేవారు. సమయానికి వెళ్తే భిక్ష దొరికేది, కడుపు నిండా తిన్నారు. ఏదో పరస్పర విరుద్ధంగా ముక్కలు రాసిపోయినారు. ఇవాళ మంత్రగా వస్తుంది అనుకుంటారు. అలా కాదు. అందువల్ల ఇప్పుడు వృత్తి వ్యాప్యం, అజ్ఞానాన్ని తొలగించడానికి శబ్దాలు పనికి వస్తాయి. జ్ఞానాన్ని కలిగింప చేయడానికి శబ్దాలు పనికిరావు. ఆ జ్ఞానాన్ని కలిగింప చేయని అవసరం లేదు. అది స్వయం ప్రకాశం. అందువల్ల అజ్ఞానాంధకారంలో కూర్చుకున్న వాడికి లైట్ యొక్క, దీపం యొక్క అత్యావశ్యకత ఎంతవరకు అంటే, వాడికంటే భిన్నమైన వస్తువులను చూడడానికే వాడికి దీపం యొక్క ఆవశ్యకత, కానీ తనని తాను చూసుకోవడానికి దీపం యొక్క ఆవశ్యకత లేదు. వాడు నేనున్నానని స్పష్టంగా తెలుస్తుంది. స్వయం ప్రకాశ ఆత్మ. నేనున్నానో లేనో నాకు అర్థం కావట్లేదండి, కొంచెం దీపాన్ని వెలిగించండి అని ఎవడైనా అంటున్నాడా? వాడు ఉండనే ఉన్నాడు. కానీ వాడికంటే వ్యతిరిక్తమైన వస్తువులు అక్కడ ఏమున్నాయి అనేది తెలియట్లేదు వాడికి. దాని గురించి దీపం యొక్క అపేక్ష, కానీ స్వవిషయంలో దీపాపేక్ష లేనే లేదు. అందువల్ల ఈ శబ్దములకి వృత్తి వ్యాప్యం, ఫలవ్యాప్యం. దీనికి ఫలవ్యాప్యత్వమేవాస్య శాస్త్రకృద్భిర్నిరాకృతం. అస్య అంటే పరబ్రహ్మణ, పరబ్రహ్మకు, పరమాత్మమూర్తికి ఫలవ్యాప్యత్వాన్ని నిరాకరించారండి శాస్త్రకర్తలందరూ. ఫలవ్యాప్యత్వమేవాస్య శాస్త్రకృద్భిర్నిరాకృతం. శాస్త్రకర్తలు ఫలవ్యాప్తి లేదని చెప్పారు, కానీ వృత్తి వ్యాప్తి లేదని చెప్పలేదు. అందువలన ఇప్పుడు వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, వేదవేద్యుడైనటువంటి పరమపురుషుడు శ్రీరామచంద్రుడు దశరథునికి పిల్లవాడిగా పుట్టినట్లయితే అప్పుడు వేదం రామాయణంగా వెలిసింది అన్నారు. అక్కడ వేదవేద్యే, వేదము చేత
తెలుసుకొనతగినవాడు అని వేద వేద్యుడని ఉంది. కానీ నిజానికి ఆయన వేద్యుడా? ఆయన తెలుసుకొనబడేవాడు కాదు. ఆయన దృశ్యం కాదు. ఆయన ఆయన జ్ఞేయుడు కాదు. కానీ జ్ఞేయుడని ఎందుకు అంటున్నారంటే వృత్తి వ్యాప్తిని పెట్టుకుని అంటున్నారు. వృత్తి వ్యాప్తిని పెట్టుకుని ఈ మాటలన్నీ వస్తున్నాయి. అందువల్ల శాస్త్రంలో ఉండే రహస్యాలు కొన్ని తెలియకపోతే ఈ మాటలన్నీ సరిగ్గా అర్థం కావు. కొంతమంది తప్పు అని చెప్తే మనకు కూడా మనస్సులో కొంచెం బాధ వేస్తుంది. అయ్యో వీడు ఇవన్నీ తప్పు అంటున్నాడే, కానీ మనం ఏం చేయలేం, వాడి మాటను విశ్వసించలేం. మనకి బాగా మనస్సులో దృఢమైన శ్రద్ధ, విశ్వాసం, భక్తి ఉంటే, లేక మనకు కూడా అలాగే ఉంటే వాడితో పాటు మనం కూడా వాడు తానా అంటే తంధానా అని మనం కూడా అంటాం. తప్పేంటి, ఇంకో తప్పు కూడా నేను చూపిస్తానే, చాలా తప్పులు ఉన్నాయి అని మనం కూడా అంటాం. లేకపోతే వాడు ఏదో ఇంకో అర్థం చెప్తే ఇది బాగానే ఉంది అనుకుంటాం. మొత్తం మనం భ్రష్టులం అయిపోతాం. అందువల్ల శాస్త్ర రహస్యం తెలియాలని ఈ రెంటికి ఉన్న విరోధం ఏమిటి? ఒకటి లక్షణతో తెలుసుకోవాలని, ఒకటి లక్షణతో కూడా తెలియదని. ఈ విరోధాన్ని పరిహరించడానికి మనం వృత్తి వ్యాప్యం, ఫల వ్యాప్యం అనే దాన్ని తెలుసుకుని, వృత్తి వ్యాప్యంతో ఉపయోగం ఉన్నది, ఫల వ్యాప్యం అనేది ఇక్కడ ఉపయోగం లేదు. అందువల్ల శబ్దంతో తెలిసేది కాదు, శబ్దంతో తెలిసేది, రెండు అర్థముని చెప్పుకోవాలి. సమస్త వాక్కులు ఎక్కడికి వెళ్ళి విశ్రామాన్ని పొందుతాయో అదే బ్రహ్మాండం. వాక్కుల్ని వినియోగించగా ఇక విశ్రామస్థానమేకం కవివరవచసాం. కవివాక్కులకు విశ్రామస్థానం రామచంద్రుడేనండి, పరంబ్రహ్మ, పరమూర్తి. అందులో ఇక్కడికి వెళ్తే వాక్కులన్నీ అయిపోయినాయి, ఇంకా ఏవి వాక్కులు అన్నారు అని వాక్కులన్నిటికీ ఇక పర్యవసానం అని చెప్తూ మళ్ళా ఆయన అవేద్యుడు, వాచాం అగోచర, వాక్కులకి గోచరుడు కాడు. అనగా వాక్కులంటే శబ్దములే కదండి, శబ్దాలకి గోచరుడు కాడు. శబ్దైక గోచరుడు, శబ్దంతోనే తెలియబడతాడు, శబ్దములతో తెలియబడ్డు. వీటి రెండింటికి కూడా వృత్తి వ్యాప్తిని, ఫల వ్యాప్తిని తీసుకుంటేనే సర్వత్ర సమన్వయం అవుతుంది మనకి. ఈ శాస్త్ర సిద్ధాంత రహస్యం తెలియనంతసేపు ఇది మనకి ఏదో చెప్తారండి, ఏదో వాడు శబ్దములతో తెలిస్తే అని చెప్తారు, తెలియదని చెప్తారు. మన వాళ్ళు చెప్పారు, వినేవాడు ఉంటే చెప్పేవాడికి లోపం అన్నాడు. ఇది చెప్తూ ఉంటారు, మనం వినేవాళ్ళని తిరిగాం కదా. అలా కాదు విషయం, రహస్యాన్ని తెలుసుకోవాలి. అందువల్ల ఇప్పుడు మనకి లక్ష్యార్థ, లక్షణ, అగమ్య అనేటువంటి రెండు పదములకు ఏమాత్రము విరోధము లేదు. లక్ష్యార్థ అన్న చోట వృత్తి వ్యాప్తిని తీసుకుని మాట్లాడారు, లక్షణ, అగమ్య అన్న చోట ఫల వ్యాప్తి దొరకదు కాబట్టి దాని గురించి మాట్లాడారు. ఇక లబ్ధకామ అనేది అయిపోయింది. ఐదవది నిన్న మీకు అందరు రాసుకున్నట్టున్నారు. ఐదవది విషయం పవిత్రం అనేది శివ నిర్మాల్యం అని చెప్పాను, గంగా అని చెప్పాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత లతాతను, అమ్మవారు లతాతను. ఏ సన్నజాజి తీగ, మాలతీ తీగ, అనేక లతలు ఉన్నాయి. మాలతీ లత, మాధవీ లత, ఎన్నో లతలు ఉన్నాయి. చాలా సుకుమారమైన శరీరం, చేత్తో ముట్టుకుంటే కందిపోతాయా అనిపిస్తుంది. అంతకంటే కూడా చాలా సుకుమారమైనటువంటి శరీరము కలది లతాతను. లతలకు ఏ రకమైన శరీరం ఉందో అంతకంటే సౌకుమార్యమైన శరీరం కలిగినటువంటిది అమ్మ. అందువల్ల లతాతను. ఇప్పుడు అమ్మవారి శరీరం యొక్క శోభను చెప్తున్నది ఈ నామం. ఈ లతలు ఏమేమిటంటే కల్పాదివల్య అన్నాడు.
కల్పలత. అది ఏ పువ్వుని పూస్తుంది, ఏ కాయను కాస్తుంది అని నిర్ణయించడానికి వీల్లేదు. దాని కింద దాని ఛాయలో ఎవరు ఉంటారో, వాళ్ళు ఏది అపేక్షిస్తారో ఆ పండ్లను అన్నిటినీ ఇస్తుంది, ఆ పూలను అన్నిటినీ ఇస్తుంది, ఆ రసములను అన్నిటినీ ఇస్తుంది, ఆ గంధాన్ని అన్నిటినీ ఇస్తుంది. అదే కల్పలత. దానికి ఎందుకంటే దానికి బీజం ఉన్నట్లయితే ఆ బీజానుసారం దానిలో గంధము, రసము, రూపము అన్నీ వచ్చి ఉండేవి. అది అమృతం నుండి వచ్చింది. ఏ మహోదధిలో ఏ మహాసముద్రాన్ని మథిస్తూ ఉండగా అమృతం రావడానికి ముందుగా ఇవన్నీ వచ్చినాయి. దానిలో కల్పవల్లి కూడా వచ్చింది, కల్పలత. ఆ కల్పలతలో అమృతం దానికి బీజంగా ఉన్నది. దానిలో సకల రసాలు, సకల గంధాలు, సకల రూపాలు, సకల విధమైన అనేక రూపములతో పుష్పాలు, అనేక గంధములతో పుష్పాలు, అనేక రసాలతో ఫలాలు, ఎవరికి ఏది కావాలి అనుకుంటే అదంతా వస్తుంది. అందువలన కల్పవల్లి. ఎందువల్లంటే దానికి చెప్తున్నారు కల్పవల్లి అని. దానికి పేరు ఎందుకు చెప్పారంటే సకల పురుషార్థ ప్రదత్వేన జగతి ప్రసిద్ధా. అవి కల్పవల్లులు ఎలా ప్రసిద్ధమై ఉన్నాయి? ఎవరికి ఏ పురుషార్థం కావాలో ఆ పురుషార్థాన్ని ఇవ్వడానికి ప్రసిద్ధమై ఉన్నాయి. ఇక్కడ మనకి లతా తనుహు అని అన్నాడు. సహస్రనామాల్లో ఆమెకుండే 4 భుజాల్ని, ఆ 4 కూడా కల్పలతలని చెప్పారు. కల్పవల్లి సమభుజ అని కదా అమ్మవారికి పేరు. కల్పవల్లులకు సమానమైనటువంటి భుజములు కలిగినది. కల్పవల్లి ఏం చేస్తుంది? వచ్చిన ప్రతివాడికి ఏం కావాలంటే, ఏ రసం కావాలంటే ఆ రసం, ఏ గంధం కావాలంటే ఆ గంధం, ఏ రూపం కావాలంటే ఆ రూపం, ఏది కావాలంటే అది అందిస్తూ ఉంటుంది. ఈ 4 చేతులు అవే పని చేస్తున్నాయి. కల్పవల్లి సమభుజ. ఇక్కడ కల్పలతను తా ఇవ అంటే అవి ఎలా ఉంటాయి? సుకుమారత్వం అనేది ఒకటి, అలాగే తనను ఆశ్రయించిన వాడికి ఏది కావాలో అది పూర్తి చేయడం అనేది ఒకటి. కేవలం సుకుమారత్వం ఉంటే ఏం చేస్తామండి? మన వాళ్ళు చెప్తారు, అయ్యా వారింటి ఆడబడుచు చాలా సుందరంగా ఉందని. ముసలివాళ్ళు చెప్తారు, ఆ సౌందర్యాన్ని ఏమన్నా కొరుకు తింటారా బాయ్? ఏమన్నా పని పాట ఏమన్నా ఉందా అని చెప్పు. అది సౌందర్యం కాస్త ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తప్పలేదు, ఇంట్లో ఉపయోగించేదిగా ఉండాలి కదా. ఉపయోగించని సౌకుమార్యాన్ని రేపటి నుంచి మనం ఏదైనా షోకేసులో పెట్టినా చూడబోతున్నాం. ఇంట్లో పని పాట పద్యం కాస్త మంచి మాట, వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అన్నీ చూసుకోవాలి కదా. ఆ సామర్థ్యం ఉందా లేదా అని చూడు. ఎంతసేపు ఉన్నా కంటికింపుగా ఉందా అని చూసుకోకు. ఇంటికి కూడా ఉపయోగించేదిగా ఉందా లేదా అని చూసుకో. అందువల్ల సౌకుమార్యంగానూ ఉండాలి, ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా పోషించేదిగా ఉండాలి. అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా ఏదో ఇంత కడుపు నిండా పెట్టేదిగా ఉండాలి. అమ్మ లతా తను సుకుమారత్యాశ్రయా తనున్మూర్తి యస్యాసా. అందువల్ల ఆమె ఇప్పుడు ఇక్కడ కల్పవల్లి అని చెప్పినందువల్ల 2 విషయాలు వచ్చినాయి. సౌకుమార్యం, సౌగంధ్యం, మంచి రూపం, సౌరస్యం, మంచి రసం అన్నీ ఉన్నాయి. అలాగే ఆశ్రిత కల్పవల్లి, ఆశ్రయించిన వాళ్ళందరికీ ఎవరికి ఏ రకమైనటువంటి భోజనం కావాలో వాళ్ళకి ఆ రకమైన భోజనం చేయించి హాయిగా పెట్టేదిగా ఉన్నది. అన్ని రకాల వాళ్ళకి అందరికీ చేస్తుంది. అందువల్ల లతాతను. ఓం లతాతనవే నమః. లలామరాజదలికా
లలామం అని అంటే ఏమిటండి? ముఖంలో మధ్యలో ఉండే భాగానికి లలామం అని అంటారు. ఆ లలామంలో ఏముంటుందండి? తిలకం ఉంటుంది. తిలకం అంటే ఈనాడు మనం ఏమనుకుంటున్నాం? ఏదో ఎర్రగా ఉండేటువంటిది పసుపు కొమ్ములతో తయారు చేసినటువంటి కుంకుమ అని మనం అనుకుంటున్నాం. తిలకం అనే శబ్దానికి అది అర్థం కాదు. ఎర్రగా ఉండే మాట సత్యం, కానీ పసుపు కొమ్ములతో తయారు చేసింది మాత్రం కాదు. మరిది స్వాభావికంగా ఏముంటుందన్న, కొంతమంది మాణిక్యాన్ని పెట్టుకుంటారు. అది మన శరీరంలో అతుక్కుండేదేం కాదు కదా, అది వేరే విషయం. కస్తూరి అని ఒక దివ్యమైన ఒక వస్తువు ఉన్నది, ఒక మృగం నుంచి వస్తున్నది. ఆ కస్తూరిని అరగదీస్తే అది ఎర్రగా వస్తుంది. దానిని బాగా అరగదీసి దానిని తిలకంగా పెట్టుకుంటారు. అది చాలా సుగంధము, అది చాలా వంటికి కూడా చాలా మంచిది కస్తూరి. అందువల్ల దీనికి కస్తూరి తిలకం అని అంటారు. శ్రీకృష్ణుడిని వర్ణించినప్పుడు కూడా ఆమెను, ఆ కృష్ణుడిని అమ్మగానే వర్ణిస్తాం కదా మనం. అందువల్ల ఆమె వర్ణించేప్పుడు నాసాగ్రే వరమౌక్తికం అనే వర్ణించాం కదా. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. ఆయన్ని చిన్న పిల్లలకి ఆడవాళ్ళ డ్రెస్ వేసినా బాగానే ఉంటుంది, అదేమంత విరసంగా ఉండదు. మీసాల గడ్డాలు వచ్చిన వాడికి ఆడవాళ్ళ వేస్తే ఏం బాగుంటుంది? ఆ చిన్న పిల్లలకైతే చాలా బాగా ఉంటుంది. అందులో బాలకిషోర వేషంలో శ్రీకృష్ణుడిని యశోదమ్మ చక్కగా చేసింది. అక్కడ జరిగిన పని ఏమిటంటే, నందబాబా యశోదమ్మలకు వివాహమయ్యి చాలా కాలమైంది, పిల్లలే పుట్టలేదు. వీళ్ళు పుట్టలకు మొక్కారు, దేవుళ్ళకు మొక్కారు, ఎంతోమందికి మొక్కారు, జ్యోతిషాలు చూపించి పరిహారాలు చేశారు, చాలామంది దేవతలకు పూజలు చేశారు, బ్రాహ్మణులకు సమారాధనలు చేయించారు. ఎవరో ఒక సాధువు వస్తే ఆ సాధువుని యశోదమ్మ వెళ్ళి అడిగింది, ఎవయా నాకు నా కడుపు పండుతుందా లేదా, ఇప్పుడు చక్కటి ఆడపిల్ల పుడుతుంది అని చెప్పాడు ఆయన. పాపం ఆయన యథార్థ జ్ఞాని, త్రికాలజ్ఞుడు, నిజంగా పుట్టింది ఈవిడికి ఆడపిల్లే కూడా. కానీ మన శ్రీకృష్ణుడు అన్నాడే, ఆయన మాటను అబద్ధం చేయాలని చేశాడు. ఎంత చేసినా ఇప్పుడు మనకేం తెలియకుండా ఉందా? మనకి కృష్ణుడు చేసిన పని మనకు తెలుస్తూనే ఉంది. ఈమె ఏం చేసింది, ఎప్పుడు ఆయన మాట విని కొద్ది రోజుల తర్వాత గర్భిణి స్వయం తెలుసుకున్నదో నేను గర్భిణి అయినానని, వెంటనే నందబాబా దగ్గరికి వచ్చి నాకు ఈ రకంగా వేవిళ్ళు వచ్చినాయని చెప్పడం ఆరంభించింది. దౌర్హృదం అంటారు, అంటే 2 హృదయాలు ఈ శరీరంలో ఉంటాయి, దాన్ని దౌర్హృదం. ఆ ఉన్నప్పుడు కొంచెం రుచి గిట్టకుండా ఉంటుంది, దానికి లక్షణాలన్నీ ఉన్నాయి. ఇది ఇంత చెప్తే అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తారంటే దానికి ఏది ఇష్టమవుతుందో అది తెచ్చి ఇస్తారు. ఈమె ఏం చేసిందంటే, వీళ్ళు జాతితా వీళ్ళందరూ వైశ్యులు కదా, ఈ నందబాబా యశోద వీళ్ళందరూ వైశ్యులు, వీళ్ళు రాజులు కాదు. అక్కడ ఈయన పుట్టిన చోట దేవకి వసుదేవులు వాళ్ళందరూ రాజకుటుంబం వాళ్ళు. వీళ్ళని మనం యాదవులని అంటాం, అంటే వీళ్ళందరూ వైశ్యులు నిజంగా. ఎందుకంటే గోవృత్తి వైశ్యులకే ఉన్నది, వైశ్యకర్మ స్వభావజం, వైశ్యులకి గోవృత్తి. అందరూ వీళ్ళందరూ వైశ్యులు. వైశ్యులకి లోకంలో చెప్తారు, అది నిజమనడానికి వీల్లేదు,
పిసినారితనం ఎక్కువ. అందులో ఈవిడేమనుకుందంటే, ఇంతకాలానికి నా కడుపు పండుతూ ఉంటే అది ఆడపిల్ల పుట్టబోతోంది అని వీళ్ళకి తెలిస్తే వీళ్ళ పిసినారితనం ఇంకొంచెం ఎక్కువయ్యి ఆ పిల్లకి పెళ్లి చేయడానికి డబ్బుల కోసం దానికోసం దీనికోసం అని దాచిపెట్టుకుంటారు. అందువల్ల ఈమె ఏం చేసిందంటే, నీకు ఏం కావాలి, ఏ పండు కావాలంటే, నాకు పండే వద్దు, నాకు వడ్డాణం కావాలి, వంక కావాలి, ఇంకొక బాసరి కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి. సరే, మన నందబాబాకు కూడా నచ్చింది. ఇంతకాలం గర్భిణి అయితే బాగా ఉందని తాను తనకు వచ్చేటువంటి ధనంలోంచి ఈమె కావాలి అన్నింటినీ చేయించుకోవడానికి బంగారం ముద్ద తెచ్చి ఒక కవసాన్ని కూర్చోబెట్టాడు. ఈవిడేం చేసింది, ఆవిడ శరీరానికి తగినటువంటి సైజుని ఆర్డర్ ఇవ్వకుండా చిన్న పొట్టకు ఒక వడ్డాణం, చిన్న చేతులకు గాజులు, చిన్న ముక్కులకు, ఈ రకంగా అన్నీ చిన్న చిన్నవి చేయించుకుంది. మొత్తం ఆ బంగారంతో పూర్తిగా ఆభూషణాలు చేయించుకున్న తర్వాత ఒకరోజు నందబాబా చూసి, ఏమిటి ఇంత చిన్నవి చేయించుకున్నాడు? ఆవిడంది, ఇవాళ గర్భిణిగా ఉందిగా, ఇంతలా ఉన్నా, రేపటి నుంచి ఇంతలా ఉంటానా ఏమిటి అంటే, అంత సన్నగా అయిపోతావా, ఏం జరుగుతుందో చూద్దాంలే అంది. సరే, ఈమె పాపం ఆడపిల్ల పుడుతుందని ఆయన మీద, సాధువు మీద చాలా నమ్మకం పెట్టుకుంది. ఆమెకి తెలియకుండానే ఏం పుట్టిందో ఏమిటో తెలియదు పాపం. నతల్లింగం పరిశ్రాంత అంటారు, ఆ లింగం తెలియలేదు. సరే, ఈమెకి ఏం తెలియలేదు. కానీ తెలిసి చూసేవాటికి చక్కటి మగపిల్లవాడు ఉన్నాడు. ముఖం చూస్తే మాత్రం ఆడపిల్లలాగా ఉంది, కానీ మగపిల్లవాడు. ఈవిడికి ఇప్పుడు పెద్ద చింత వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ వీడు లాక్కుని పోతారు కాబట్టి ఈ పిల్లవాడికి ఇవన్నీ పెట్టేస్తే బాగా ఉందని అన్నిటినీ గులాకీతో సహా మనవాడికి 3 ముక్కులు కుట్టించి, చెవులు కుట్టించి, చెవులకు పైన కుట్టించి, మొత్తం పరికణాలు, గౌన్లు అన్నీ వేసేస్తూ, ఈయన ఏది వేసినా అందంగానే ఉన్నాడు. ఈయనకి ఆ డ్రెస్ వేసినా అందమే, ఈ డ్రెస్ వేసినా అందమే, ఏది వేస్తే అని తక్కువే ఉందండి. ఎలాగైనా ఆయన అందంగానే ఉన్నాడు. ఆయన అందానికి, నిజానికి ఇవన్నీ ఆయనకి అందాన్ని తెచ్చేవి కాదు, ఆయనకు దగ్గరికి వెళ్ళి స్వయం సౌందర్యాన్ని తెచ్చుకునేవి ఆభూషణాలన్నీ. ఆయన శరీరంలోకి వెళ్ళి ఆభూషణం కావడం వల్ల ఆభూషణాలకి ఈనాడు సౌందర్యం వచ్చింది. ఆభూషణాల వల్ల ఈయనకేమీ సౌందర్యం రాలేదు. ఈయన సహజ సౌందర్యం గలవాడు. సౌందర్య సార సర్వస్వం వందే నందాత్మజం మహా అంటారు ఒక ఆయన. సౌందర్య సార సర్వస్వభూతుడు ఆయన. ఆయనకి ఇప్పుడు ముత్యం ఎలా పుడుతుందండి? ముత్యం పుట్టే విధానం, స్వాతి నక్షత్రంలో గాయ చిప్పలో వర్షం పడితే ఆ వర్షము నేరుగా గాయ చిప్పలో పడితే అది ఒక బుడగ్గా తయారయ్యి అది ముత్యం అవుతుంది. అది నిజమైన జాతి ముత్యం. అంటే ఇప్పుడు స్వాతి నక్షత్రం అనేది ఒక నక్షత్రం. మొత్తం మనకి ప్రసిద్ధంగా 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. వీళ్ళందరినీ కలిపి ఒకే వ్యక్తికి ఇచ్చాడు, చంద్రుడికి ఇచ్చాడు, వాళ్ళ తండ్రి బ్రహ్మగారు. అంటే వీళ్ళందరూ సవితులు. అప్పచెల్లెలు అనేది ఒకటి ఉంది. అదే సమయంలో వీళ్ళందరూ సవితులు. సవితుల మధ్యలో తేడాలు ఉండడం, కొంచెం పోటీలు ఉండడం స్వాభావికమే కదా. ఇప్పుడు ఈ స్వాతితో పోటీ పడేవాళ్ళు ఎవరున్నారు? రోహిణికి పుడుచుకొచ్చింది. నీవేనా ఇంతగా ముత్యాన్ని కనేదానివి, నేను మాత్రం కననా అని ఆ రోహిణి ఖండం ఆరంభించింది. రోహిణి కంటే మనకి ఏం వచ్చిందండి? రోహిణి వలన నీలమణి తయారైంది. అదే మన కృష్ణుడు రోహిణిలో పుట్టాడు.
నీలమణి. ఇప్పుడు ముత్యాన్ని గొప్పని చెప్తారా, నీలమణిని గొప్పని చెప్తారా? ఇప్పుడు లోకల్లో ఉండేవాళ్ళు ఇంత తెల్లగా, ఇంత సుందరంగా, నిజానికి జాతి ముత్యంలో ఒక ఎర్రటి జీర కూడా ఉంటుంది. అటువంటి గొప్ప జాతి ముత్యాన్ని చాలామంది గౌరవిస్తూ ఉంటే నీలమణికి ఎవరూ మహాత్మ్యాన్ని తెగుడి చేయలేదు. అప్పుడు నీలమణికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఏమందంటే మనం పని చేద్దాం, ఈ తెలిసి తెలియని వాళ్ళ ముందు మన ఇంత సౌందర్యాన్ని చూపిస్తే వీళ్ళేం మాట్లాడతారు? సంగీతం రాని వాళ్ళ దగ్గర సంగీతం వచ్చిన ఇద్దరు పాడుతూ మా మంచి గొప్పల్ని మీరు చెప్పండి, వీళ్ళేం చెప్తారండి? వీళ్ళకేం తెలుసు? వీళ్ళు ఏమంటారంటే ఆవిడ చాలా బాగా అలంకారం చేసుకుందండి అంటే, అలంకారానికన్నా పాటకి సంబంధం ఏంటి? వీళ్ళకి తెలియదు. వీళ్ళకి అందువల్ల మనం వీళ్ళ దగ్గర కాదు, మనం రత్నశాస్త్రుల దగ్గరికి వెళ్దాం, రత్నం వ్యాపారి దగ్గరికి వెళ్దాం. వాడు నీకెంత మూల్యం చెప్తాడు, నాకెంత మూల్యం చెప్తాడో చూసుకుందాం. ఆ వెళ్ళే ముందు ఒక పోటీ వీళ్ళకి. ఒకవేళ నీవు ఓడిపోతే నేనేం చేయాలి, నేను ఓడిపోతే నువ్వేం చేయాలి అనేటువంటి పోటీలో ముత్యం ఏమన్నదంటే, నీలమణి ముందు నేను కనుక ఓడిపోయినట్లయితే నా కంఠానికి ఉరితాడు వేసుకుని నేను ఏదైనా ఒక జనపదంలో, అనగా ఒక గ్రామం, ఒక పట్టణంలో సెంటర్లో నించుని, అందరూ చూసే చోట నించుని ఉరి వేసుకుని చస్తాను. సరితే బా వీళ్ళిద్దరూ వెళ్ళారు. నీలమణి ఆ రత్న వ్యాపారి చూస్తూనే, జేవర్ వాళ్ళు చూస్తూనే దీని మూల్యానికి దీనికి సంబంధం ఏంటంటే, ఇటువంటి ముత్యాలు 4 దోషులు పోసినా కూడా ఒక నీలమణి రాదు అని నీలమణి ప్రభావం చెప్పిన వెంటనే ఇప్పుడు ముత్యానికి తాను ఉరిపోసుకోవడం తప్ప వేరే గతి లేకపోయింది. తాను అనుకున్నది ఇంతకాలం బతికి ఉరి వేసుకోవడానికి ఏదో పాత చీరలు ఎందుకు, మనకి బంగారపు తీగ తీసుకుందాం. బంగారపు తీసుకుని ఒక దూలానికి వేళ్లాడాలి. ఎక్కడో వేళ్లాడటం ఎందుకు, జనులందరూ చూసేటువంటి కృష్ణుడి ముక్కు దూలానికి వేసుకుని నేను వేళ్లాడుతూ ఉంటాను, నన్ను అందరూ చూస్తారు. నా సాగ్రేవర మౌక్తికం, అందువల్ల అక్కడ ముత్యం వచ్చి కూర్చుంది. నాకేమిటంటే కోపం, ఈ నీలమణిని చూడడానికి ముందు నన్ను చూడాల్సిందే, మొత్తం అందరూ దర్శనం చేయాల్సిందే. అంతటి నల్లటి కాంతిలో తెల్లగా కనిపిస్తూ ఉంటే అప్పుడు కదా నలుపు యొక్క గొప్పతనం, నేను లేకపోతే ఏముంది గొప్పతనం అని ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఇన్నాళ్ళు బతికి ఇంటి వెనక సావాలా, అదేదో అందరి ముందుగానే ఇక్కడ వేసుకుందాం. ఎందుకంటే దానికి ఉద్బంధనం సరిగ్గా గొంతుకి చుట్టినట్టుగా ఒక రాగి, ఒక బంగారపు తీగని చుట్టి విషయం. ఇది నా సాగ్రేవర భక్తికం. ఎందుకంటే ఈ నీలమణికి ముందు ఎవరు సరిపోరు, చాలా గొప్పది నీలమణి. ఇవి ఈ మణులు ఇవన్నీ కూడా ఈయనకి శోభనివ్వట్లేదు. అందువల్ల ఈయన ఏ నీలమణి పెట్టుకున్నాడో ఆయనకి తిలకానికి పెట్టుకోవడానికి కస్తూరి తిలకం. అమ్మవారికి కూడా కస్తూరి తిలకం, కృష్ణుడికి చెప్పినా అమ్మవారికి చెప్పినా రెండు ఒకటే అవుతూ ఉంటాయి. ఎక్కడ ఏది చెప్పినా ఇద్దరికి ఒకే లక్షణాలు. అందువల్ల కస్తూరి తిలకేనా కస్తూరి పత్రేణవా. కస్తూరి అనేది మనం చూడలేదు, చూడని దాని గురించి ఏం వర్ణిస్తాం? ఏదో శాస్త్రాల్లో చెప్పిన దాన్ని వర్ణించాలి. అందుకంటే మనం ఏం వర్ణిస్తాం? కస్తూరి అనేది ఒక తీగ కూడా ఉన్నది, అది కూడా కస్తూరి సౌగంధ్యాన్ని వెదజల్లుతూ ఉంటుంది. దానికి ఉండేటువంటి కిసలయాలు అంటే చిగురుటాకులు చాలా ఎర్రగా ఉంటాయి. అది ప్రొద్దున్నే తీసి పెట్టుకుంటే
సాయంకాలం వరకు దాని సౌగంధ్యం చాలా వస్తూనే ఉంటుంది, అది వాడదు, ఎర్రగా ఉంటుంది. అందువల్ల ఇళ్లల్లో వాళ్ళు పెంచుకునేవాళ్ళు దేవతలు, దాని చిగురుటాకుని తెచ్చి పెట్టుకునేవాళ్ళు. కస్తూరి పత్రికను కానీ అథవా కస్తూరి తిలకాన్ని కానీ పెట్టుకుంటుంది అమ్మ. అంటే కస్తూరి పత్రములు దొరకని సమయం ఏదైనా ఉంటే, ఏదైనా ఒక సీజన్లో దానికి చిగురుటాకులు రాకపోతే అప్పుడు కస్తూరిని రంగరించి తిలకం పెట్టుకుంటుంది, లేకపోతే చిగురుటాకులు పెట్టుకుంటుంది. మనం అందరం ఏం చేస్తాం, మనకి చింత చిగురు వస్తే పప్పులో వేసుకుంటాం, ఆ కాలం అయిపోతే చింతకాయలు వేసుకుంటాం. అది ఆ కాలం కూడా దాటిపోతే నమస్కారం పెడతారు, నిషేధం లేదు. కానీ మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చింత తొక్కు ఉంచుకునేవాళ్ళు ఇంట్లో. ఆ చింత తొక్కు విడిగా ఉంచుకుంటే సంవత్సరం అంతా కూడా చింతకాయ పచ్చడి. ఇప్పుడు ఆ చింత చిగుళ్ళు అవి ఏం లేవు, అసలు చింత తొక్కులు లేవు, ఏం లేవు. చింత చిగురిని చాలా గొప్పగా చేసేవాడు, దానికి నేల మీద పడిపోయేది, దాన్ని తెచ్చుకొని దాన్ని బాగు చేసుకోవడం చాలా పెద్ద పని. కానీ దాన్ని కూడా వ్యాపారం చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఉండేవాళ్ళు ఒక సమయంలో జరిగేది. అలా కస్తూరి తిలకం, ఈయన జయదేవుడు కూడా కస్తూరికా పత్రకం అన్నాడు. ఆయన కస్తూరి పత్రాన్ని రాధమ్మకు ఈయన అలంకరించాడు శ్రీకృష్ణుడు అని ఆయన వర్ణించాడు. కస్తూరి పత్రేణ వా రాజతి లలామరాజదలిక. లలామమున అనగా ముఖపట్టములో కస్తూరి తిలకం కానీ కస్తూరి పత్రం కానీ విరాజిల్లుతున్నది. విభ్రాజత్, చాలా శోభగా ఉన్నది, అధికమైన శోభంతో. లలాటము లలామరాజదలిక. అలిక అనే శబ్దానికి అర్థము లలాటము అని అర్థం. లలామ అనే శబ్దానికి అర్థము కస్తూరి అని అర్థం. లలామ అనే శబ్దానికి అర్థము కస్తూరి. అలికం అనే శబ్దానికి అర్థం లలాటం. లలాట ప్రదేశమున కస్తూరి అధిక శోభతో విరాజిస్తున్నదో అటువంటి ముఖం కలిగినటువంటిది అమ్మ లలామరాజదలిక. అందువల్ల లలామం వేరు, లలాటం వేరు. లలామం అనేదానికి కస్తూరి అనర్థము, అలిక అనేదానికి లలాటము అనర్థం. ఓం లలామరాజదలికాయై నమః. ఓం లంబిముక్తాలతాంచిత. ఇక ఆభూషణాల్లోకి వచ్చారు. ఇప్పుడు ముఖం మీద చక్కటి తిలకాన్ని దిద్దారు. ఒక హారం ఉంటుంది, చాలా బొడ్డు దాకా ఉంటుంది, నాభి దాకా వస్తుంది. అది ముక్తామాల. లంబి ముక్తాలతాంచిత, బాగా లంబమానమయ్యి వేళ్లాడుతూ ఉంటుంది. అది ముక్తాలత. ముక్తాలత అందువల్ల అది కూడా ఒక పేట కాదు, 10 పేటల ముత్యాల హారం. అది 10 పేటల ముత్యాల హారం అంటే తెల్లగా అలాగే ఉంటుందా ఏంటి? దాని మధ్యలో ఒకదాని మధ్యలో పచ్చలు ఉంటాయి, ఒకదాని మధ్యలో కెంపులు ఉంటాయి, ఒకదాని మధ్యలో మరకతాలు ఉంటాయి, అలా విడివిడివిడిగా ఉంటాయి. దాన్ని ఏం చేస్తారు, 10 పూసలకి ఒక మధ్యలో ఒక బంగారంతో ఒక పథకం చేస్తారు. ఆ పథకానికి పైనుంచి 10 వస్తే కింద నుంచి మన 10 వెళ్తుంది. అలా ఇటు 10 పథకాలు, అది 10 పథకాలు ఉంటే 20 పథకాలు ఉంటే అమ్మ మంచి విశాలమైన వక్షస్సు కలిగింది. అక్కడ గ్రీవ దగ్గర నుంచి అమ్మవారి పద్మాసనం వరకు ఇటు 10 పేటల గొలుసు, ఒక పక్క చూస్తే 10
దానికి పట్టములు ఉన్నాయి, ప్రతి పట్టంలోనూ నవరత్నాలు ఉన్నాయి. ఈ తెల్లటి మధ్యలో అక్కడక్కడ కొట్టొచ్చినట్టుగా నవరత్నములు వేశారు. ఈ రత్నములతో ఉండేటువంటి హారం పైనుంచి కింద దాకా ధగ 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 మెరిసిపోతూ ఉంటే అమ్మ ముఖశోభాన్ని చెప్పాలా, ఏం చెప్పాలి? దాన్ని చూసి లంబిముక్తాలతాంచిత, లంబిన్య అంటే చాలా ఉన్నాయి, అంటే లంబమానాహ అంటే కిందకి వేళ్లాడుతున్నటువంటివి, అధ ప్రసృతా ముక్తాలతా. మీరు చూడండి, ఏదైనా ఒక తీగ పెరుగుతూ ఒక స్తంభాన్ని కానీ ఒక చెట్టును కానీ అవలంబనంగా చేసుకుని గడగడగడగడ పాకిపోతూ ఉంటుంది. మన ఇంట్లో ఉండేటువంటి తీగను నీళ్లు పోస్తూ చూస్తూ ఉంటే ఇవాళ రాత్రి ఇంతవరకు ఉంటుంది, పిల్లవాసాలను చూసేవాడికి అక్కడికి వెళ్తుంది. ఎంత పెరిగిందో! అలా పెరుగుతూ చుట్టుకుంటూ తానే చుట్టూ పెరుగుతుంది. అలా పెరిగి 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 వెళ్ళిన తర్వాత ఇక తలలన్నీ విరబోసుకొని కిందకు వస్తూ ఉంటుంది. అంటే నాకు పందిలు వేయవా అని అడుగుతూ ఉంటుంది. దాన్ని చూసి మనం పందిలు వేసుకోవాలి. అది ఇక పైకి వెళ్ళేది అయిపోయింది. ఇక ఇప్పుడు ఎందుకంటే తాటి చెట్టును పట్టించినా కూడా అక్కడికైనా వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుంది. అలా అధప్రసృతా అంటే ఈ ముక్తాలతలో అమ్మను పట్టుకుని పైదాకా వెళ్ళినాయి, అక్కడి నుంచి ఇప్పుడు కిందకు వస్తున్నాయి. అధప్రసృతా ముక్తాలతా హారా అంటే ముక్తా ఫలాని. ముక్తాలతలు అంటే ముక్తా ఫలములు. ముక్తా ఫలం అంటే ఈ గాయ చిప్పల్లో స్వాతి బిందువులకి వచ్చినటువంటి ముక్తా ఫలాలు ఏ ఉన్నాయో అనగా ముత్యములు అని అర్థం. అవి ముక్తా నవరత్న ఖచిత సువర్ణ ముక్తా గుచ్చై. గుచ్చం అంటే ఒక లాకెట్ అనుకోండి. గుచ్చం అంటే 10 పేటల ఇది చేసేప్పుడు వరుసగా 10,000 అట్టగే వేసుకోరు, ఏదో రుద్రాక్షలు వేసినట్టు వేసుకోరు. మధ్య మధ్యలో లాకెట్లు పెడతారు. ఆ లాకెట్లలో ఏముంటాయి? నవరత్న ఖచిత సువర్ణ ముక్తా గుచ్చై. అక్కడ ముత్యముల్ని చుట్టూతా వేసి మధ్యలో నవరత్నాలను వేసి స్వర్ణంతో పతకాలు చేసి దానికి పైన ఒక 10 తగల్చడానికి అవి పెట్టుకున్నారు, కింద పెట్టుకున్నారు. దాంట్లో 10 పేటలు వచ్చి ఆగుతాయి. అందువల్ల నవరత్న ఖచిత సువర్ణ ముక్తాగుచ్చై సర్వాంగేషు ప్రలంబమానై. అక్కడ పైనుంచి కింద దాకా వేళ్లాడుతూ ఉంటే అది చేతుల దగ్గర ఆసనం దాకా వచ్చి సర్వాంగేషు ప్రలంబమానై లలాట పర్యంతం లంబమాన కిరీట ప్రథమ భాగ లలాట పట్ట నాసాగ్ర తాటంకాధ కర్ణదేశ కంఠ ప్రదేశ హస్త చతుష్టయాంగద సమాన ప్రదేశ కూర్పాస పరిత పద కాగ్ర దేశ కటి నిబద్ధ కాంచ్యాదిషు పరిలంబమానై. వీరు ఈయనకి ఈ హారాన్ని కంఠం నుంచి కూర్చుండేదాకా వేస్తే సరిపోలేదు శంకరాచార్యులు. మహారసికుడు ఈయన ఏం చేస్తారు? ముకుటం నుంచి ఆరంభించారు. ముకుటం నుంచి ఆరంభించి అమ్మ లేచి నడుస్తున్న పాదాగ్రం దాకా ఇది ఉంటుంది. అటువంటి హారాన్ని మనం ఇంతకు ఎప్పుడు చూడలేదు. అంటే మనం ఊహించడం కూడా మనకు చేత కాదు. అంటే వీడికి అనుభవించడానికి దారిద్ర్యం వేరే విషయం, కనీసం కల్పన చేసుకుంటే సౌభాగ్యం కూడా వీరికి లేదు. అది ఆచార్యులు వారు చేస్తున్నారు కల్పన. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందన్నారు. కిరీటం దగ్గర నుంచి ఆరంభమైంది. ఆ కిరీటం పైనుంచి కిరీటానికి మధ్యలో ఒక శిఖరం ఉంటుంది కదా, అక్కడి నుంచి ఆరంభమైంది. 10 పేటలతో లంబమాన కిరీట ప్రథమ భాగ. కిరీట ప్రథమ భాగం దగ్గర నుంచి అక్కడి నుంచి మధ్యలో లలాటానికి వచ్చి లలాట పట్ట, అక్కడి నుంచి నాసాగ్రం దగ్గరికి వచ్చి
అక్కడి నుంచి చెవుల దగ్గరికి వెళ్ళి తాటంక, దాని తర్వాత అధఃకర్ణదేశ, అక్కడి నుంచి కంఠానికి వచ్చింది కంఠ ప్రదేశ, 4 చేతుల దగ్గరికి వచ్చింది హస్తచతుష్టయ, అక్కడ హస్తచతుష్టయంలో పైన అంగదాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి సమాన ప్రదేశ కూర్పాస పరిత అంటే మోచేతుల దగ్గరికి వచ్చి అక్కడ చుట్టుకొని పదకాగ్రదేశ. ఈ పదకాగ్రదేశం అంటే పతకం అనేది హృదయం దగ్గర ఉంటుంది, పతకం అంటారు, స్వర్ణ పతకం, అది హృదయం దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కటి నిబద్ధ కాంచ్యాదిషు, కటిలో నిబద్ధమైనటువంటి ఓఢ్యానం దగ్గరికి వెళ్ళి అలా సర్వత్ర పరిలంబమానై ముక్తాలతాభి సర్వత్ర పరిలంబమాన. ఇది ఎక్కడి నుంచి ఎలా తీస్తున్నాడో, ఏ స్వర్ణకారులు చేస్తున్నారో మనకేం తెలియదు. వాళ్ళ కళలు ఎలా ఉన్నాయో ఏమిటో మనం ఊహించడానికి చేతకానటువంటి ఒక పెద్ద ఆభూషణం చెప్పారు. ఈ ఆభూషణాన్ని మనం కనీసం చిత్రించడానికి కూడా మనకి పర్యాప్తమైన బుద్ధి లేదు. ఆచార్యులు వారు వర్ణించారు. లంబమాన కిరీట ప్రథమ భాగ లలాట పట్ట నాసాగ్ర తాటంకాధ కర్ణదేశ కంఠ ప్రదేశ హస్తచతుష్టయాంగద సమాన ప్రదేశ కూర్పాస పరిత పదకాగ్రదేశ కిరీటి నిబద్ధ కాంచ్యాదిషు ప్రలంబమానై. కొన్ని వేల ముత్యాలు పోస్తే కానీ ఇంత చోటుకి రావు. అమ్మ ఏమన్నా ఒడ్డు పొడుగు తక్కువ ఏమిటి? ఎంత ఎత్తైన మనిషి, ఎంత మనిషి, అంత మనిషికి ఇవన్నీ వేసి తీసుకొస్తున్నాడు. లంబిముక్త లతాంచిత, ఓం లంబిముక్త లతాంచితాయై నమః. ఇంత మహాతల్లికి పిల్లవాడు ఉండడం ఉంటూ వస్తే ఏదో ఎలుకతోక లాంటి పిల్లవాడు ఉంటాడా ఏమిటి? లంబోదర ప్రసూహు, ఆమెకు తగిన పిల్లవాడు ఉండాలి. మన వాళ్ళు చెప్తారు, ఏనుగు పిల్లంటే పుడుతూనే 10,000 అంటారు. ఆ రోజుల్లో చెప్పేవారు, పుడుతూనే 10,000 అనేవాడు. 10,000 అనేది చాలా గొప్ప. మాకు చాలా చిన్న వయస్సులో ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఆయన్ని ఎవరో ఒక స్వామివారు అడుగుతున్నారు, ఏమండి మా మఠంలో మాకు ఒక గజ పూజ చేసుకోవడానికి గజం కావాలి, అది ఎంత అవుతుందని అడుగుతాడు. ఆయన చెప్పాడు, సంచుడు రూపాయలు అయితే ఏంటి అని చెప్పాడు. మహా అందరికీ ఒకటి నవ్వు, ఈయనకి ఏమిటి లెక్కలు రావు, సంచుడు రూపాయలు ఏంటి అంటాడు. సంచుడు రూపాయలు అంటే ఓ చిన్న సంచిలో ₹1 వేస్తే సంచుడు రూపాయలు అయిపోతాయి అని మాకేం తెలియదు, నవ్వుకుంటున్నాం. ఆయన ఎవరున్నాడు, పిల్ల కుక్కలు నవ్వుతున్నారు, వీళ్ళకి తెలియదు. ₹1000 అంటే సంచుడు రూపాయలు. ఆ రోజుల్లో లెక్కట సంచుడు రూపాయలు అంటే ₹1000 అంటే ₹1000 అయితే ఒక సంచి ఉండేది కావాలి వాళ్ళకి. ఆ రోజుల్లో అట్లా బ్యాగులు అమ్మేవాళ్ళు ఏమిటో మరి తెలియదు వాళ్ళకి. అందువల్ల సంచుడు రూపాయలు అంటే ₹1000 ఆ వ్యవహారం. అలాగే అప్పట్లో చెప్పేవాళ్ళు, ఒక ఏనుగు గిన్నె పుడితే 10,000 అనేవాడు. మరి అటువంటి పిల్లవాడు లంబోదర ప్రసూహు, లంబోదరస్య మహాగణేశస్య ప్రసూహు జనయిత్రి మాతా. అందులో లంబోదరం ప్రసూతే, లంబోదర ప్రసూహు. ఇప్పుడు ఈమె సకల విఘ్నముల్ని తీసేటువంటి ఒక శక్తిని కన్నదండి. ఆమె ఏం కన్నది? భక్తులకు ఏ విఘ్నములు లేకుండా ఉండాలి అంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తిని కని ఇచ్చింది. ఆ శక్తే మహాగణేశ్వరుడు. ఆ శక్తే మహాగణేశ్వరుడు. శ్రీ విద్యోపాసకులందరూ గణేశుడిని స్త్రీ రూపంగానే కొలుస్తారు. వాళ్ళకి పువ్వు రూపంతో కొలవడం ఇష్టం. అసలు వీళ్ళకి ఇష్టం కాదు.
నిజానికి శ్రీపురంలో ఉండే దేవతలు అందరూ కూడా స్త్రీ రూపంలోనే ఉంటారు. స్త్రీ రూపంలో విష్ణువు ఉన్నా, శివుడున్నా, ఇంద్రుడున్నా అందరూ స్త్రీ రూపధరులే ఉంటారు. ఆ ఊరికి ఒక డ్రెస్ ఉంది, అది ఆ స్త్రీ వేషం వేసుకునే వెళ్ళాలి. అక్కడ నేను పురుషుడని మీసాలు వెలేయడానికి వీల్లేదు. ఆ ఊళ్ళో వెలేస్తే మీసం పెట్టుకోవడానికి మూతే ఉండదు, పోతుంది. అది శ్రీపురం యొక్క వైభవం. అందరూ స్త్రీలు. ఆ అమ్మ రాజ్యంలో అలాగే ఉంటారు. లంబోదర ప్రసూ, ఆమెకు శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని విఘ్నాలుగా చూచి సకల మాలిన్యాన్ని ఒక ఉండ చేసి దాంట్లో ఒక శక్తిని పోసింది. అది విఘ్నాల్ని హరించే శక్తి మాట. అదే మహాగణేశుడు. ఇప్పుడు గణేశుడికి చాలా పేర్లు ఉంటాయి, కానీ మహాగణపతి అని అండమే శ్రీ విద్యా సంప్రదాయంలో హేరమ్మ గణపతి, హరిద్రా గణపతి, అనేక గణపతుల పేర్లు ఉన్నాయి. కానీ మహాగణపతి, ఈ మహాగణపతి అంటే శక్తితో కూడుకునే ఉంటాడు. ఈయనకి దశభుజుడుగా ఉంటాడు, ఆయన అలాగే ఉంటాడు. ఆయనకి వామభాగంలో అమ్మ ఉంటుంది. అటువంటి వాడిని ఈమె కన్నది. అనగా తన శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్నంతా తీసి దాన్ని పరిహరింపజేసేటువంటి శక్తిని అక్కడ ఆవాహన చేసింది. ఇదే కరణం అంటే, తన శక్తిని అక్కడ ఆవాహన చేయడమే కరణం. మనకి సృష్టి చాలా రకరకాలుగా ఉన్నది. మన ఆంజనేయ స్వామి హనుమంతుడి కుమారుడని చెప్తారు. ఆంజనేయ స్వామి వాయు కుమారుడని చెప్తాడు. అలాగే హనుమంతుడికి కూడా సువర్చలకి ఒక పిల్లవాడు పుట్టాడని కూడా చెప్తాడు. ఆ పిల్లవాడు ఎలా పుట్టాడంటే, చాలా వేగంగా హనుమంతుడు ఎక్కడికో వెళ్తూ ఉంటే ఆయన శరీరంలో చాలా చెమట పట్టి ఆ చెమట బిందు ఒకటి కింద పడి అది సువర్చల దాన్ని గ్రహించి దాంతో ఆయన ఒక పిల్లవాడు పుట్టాడు. అంటే ఆ రకమైనటువంటి సంపదలన్నీ వాళ్ళ దగ్గర ఉండేవి. అలాగే అమ్మకు ఈ వీడిని ప్రాణాన్ని పోసి తీసుకొచ్చేటువంటి శక్తి ఆమెలో ఉంది. కాబట్టి ఎవడికి ప్రాణాన్ని పోసి వాడిని మళ్ళా బతికింప, ఒకసారి ప్రాణాన్ని పోసింది ఈశ్వరుడు ఏదో నరికేశాడు, మళ్ళా బతికింప చేసింది. అటువంటి శక్తి ఉంది కాబట్టి ఈమె కన్నది. అందువల్ల ఈమె కని కూర్చున్నది కాబట్టి లంబోదర ప్రసూ. అందువలన ఆచార్యులు వారు అన్నారు, తల్లి నేను ఏం అపరాధం చేశానో నాకు చెప్పు. లోకంలో ఉండే తల్లులు వారి వారి పేగుని చాలా కష్టపెట్టుకుని వారి గర్భంలో ధరించి వారు జన్మనిస్తే వారిని మాత్రమే పుత్రులుగా అభిమానిస్తారు. వారి మీదే వారికి ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ ఎప్పుడు బాగా వృద్ధి పొందుతుందో అప్పుడే స్తన్యం ప్రవహిస్తుంది. అప్పుడే ఆ పిల్లవాళ్ళకి ఇవ్వగలుగుతారు. ఎవరో ఒక రోడ్డు మీద పోయే పిల్లవాడికి వాడి మీద ఆ ప్రేమ ప్రవహించదు. ప్రవహించకపోవడం వల్ల వారికి ఇవ్వలేరు వాళ్ళు. ఇది లోకంలో ఉండే స్త్రీల కథ. కానీ నీవు అటువంటి స్త్రీవి కాదే. నీకు ఏ పిల్లవాడిని చూసినా జగజ్జననివి కాబట్టి నీకు ప్రేమ ప్రవాహం అనేది పొంగుకొస్తుంది. అందువల్ల నీవు అందరికీ నీవు స్తన్యాన్ని ఇచ్చి వృద్ధి పొందించగలవు. నాకెందుకు ఇవ్వు? అలా నా కడుపున పుట్టలేదు కదా నువ్వు అన్నట్లయితే నాకు కూడా తర్కం ఉన్నది. నీ పిల్లలిద్దరు నీ కడుపున పుట్టారు ఏమిటి చెప్పు? నీ కడుపున పుట్టినటువంటి పిల్లలు నీ పిల్లలు కావడము
నేను నీ పిల్లవాడు కాకపోవడం ఏమిటో న్యాయం చెప్పు తల్లి అని ఆయన తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతఃపయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడశిశిరాస్వాద్య తవ యత్కవీనాం ప్రౌఢానామజని కమనీయః కవయితా. మరొక చోట అమూతే వక్షోజా బమృతరసమాణిక్య కుతుపౌ. అక్కడ ఇవి రెండు, ఒకటిమో గణేశుడు, ఒకటి స్కందుడు, వీళ్ళిద్దరూ తీసుకుంటూ ఉంటే అందువల్ల నేను ఏమైనాను అని ఆయన అక్కడ అవునా. అందువల్ల లంబోదర ప్రసూహ అంటే ఆమె కడుపున పుట్టకపోయినా ఆమె స్వశక్తిని తీసి వాడికి ఇచ్చింది కాబట్టి ఆమె కడుపున పుట్టినట్లే. అందువల్ల లంబోదర జనని, లంబోదర ప్రసూహు. ఈయన స్కందుడు కూడా నిజానికి ఆమె కొడుకే, కానీ ఆయన పుట్టింది గంగ నుండి పుట్టాడు. అందువల్ల గంగాపుత్రుడు అయినాడు ఆయన. ఆయన పుట్టకు చాలా ఆశ్చర్యం. కేవలం గంగకు మాత్రం పుట్టలేదు ఆయన. ఆయన చాలా కుశలు ఉన్న చోటు నుంచి పుట్టాడు కాబట్టి శరవణ భవుడు ఆయన. కుశలకు శరవణ అంటారు. వనం, వనం ఉంటుంది, శరవణం అవుతుంది. అక్కడి నుంచి పుట్టాడు. ఇది కాకుండా 6 స్త్రీలు ఒక చోటుకు వచ్చారు, వాళ్ళ కడుపు నుంచి పుట్టాడు. అందువల్ల షణ్ముఖుడు అయినాడు, షణ్మాతురుడు. 6 తల్లులు. నిజానికి అమ్మకు పుట్టాడు, నిజానికి అమ్మకు పుట్టాడు. అందువల్ల అమ్మ కుమారుడే, ఆయన కూడా సేనాని. అందువల్ల ఆయన చరిత్ర చాలా పెద్దది. దీన్ని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి తన యజ్ఞం అంతా సురక్షితంగా పూర్తయిన తర్వాత జనక దేశాన్ని తీసుకుని వెళ్తూ ఆ కథ అంతా చెప్తాడు వాల్మీకి రామాయణంలో. చాలా పెద్ద కథ, విస్తారమైన కథ. ఆ కథనంతా చెప్తాడు. ఇక్కడ ఉన్న సారాంశం ఏమిటంటే, ఈశ్వరుని తపస్సుతో సంతప్తమైన వీర్యాన్ని భగవతి తట్టుకోలేక కింద పడేస్తే, భూమి తట్టుకోలేక ఆ భూమి వదిలేస్తే అక్కడెక్కడో గంగ ఒడ్డున ఉండేటువంటి రెల్లులోకి వెళ్ళిపోతే ఆ రెల్లంతా మాడిపోయి వాళ్ళు గంగలో వేస్తే ఆ గంగ తట్టుకోలేక దానంతటినీ ఒక చోటికి తెచ్చి పడేస్తే అక్కడికి సప్తఋషి పత్నులు కొత్తగా కాపురానికి వచ్చి మార్గశిర మాసంలో ధనుర్మాసంలో పూజకి అత్తగారు పంపించింది. 3 గంటలకల్లా వెళ్ళి నదికి స్నానం చేసి అందరూ తలో 2 బిందెలు నీళ్లు కొట్టరమ్మని. వాళ్ళల్లో అరుంధతి మాట్లాడకుండా అలాగే వెళ్తున్నది. మిగతా 6 అన్నారు, ఏమిటి నీకేం చలి పాడు ఏం లేదా? చలి ఉంటే మాత్రం అత్తగారి మాటని ఎలా జవదారుతాం అంటే వీళ్ళు ఏమన్నారంటే, అంత మరి ఎక్స్ట్రాలు చెయ్యకు, ఇక్కడ చాలా గడ్డి గద అంతా ఉంది, కాస్త మంట వేసుకుని కాస్త చేతులు కాళ్ళు కొంచెం సరి చేసుకొని వెళ్ళి స్నానం చేస్తే వెళ్తాం ఒక 5 నిమిషాలు. ఏమని చెప్పింది, అగ్ని పరపురుషుడు, ఆయన దగ్గరికి వెళ్ళవద్దు, ఏదైనా జరుగుతుంది. ఏమిటి నీ తెలివి అతిథిగా ఉంది, అగ్ని పరపురుషుడు ఏంటి, ఏం చేస్తాడు, ఇంట్లో అగ్ని లేదా ఏమిటి? ఇంట్లో అత్తగారు ఉన్నాడు కాబట్టి భయపడుతున్నాడు, ఏం చేయట్లేదు, ఇక్కడ మనందరం ఏకాంతంగా ఉన్నాం, ఏదో చేస్తాడు. సరే చాలే, నీ మాటలన్నీ నమ్మడానికి వీలు లేదు, అలా ఏం చెయ్యమని వీళ్ళు ఏమైనా సరే అగ్ని అక్కడ 2 రాళ్ళు తెచ్చి నిప్పు వేసి వెలిగించారు. అది బస్సు అని పొంగింది.
ఎప్పుడైతే జ్వాల రావడం ఆరంభించిందో వస్తూనే వీళ్ళకి గర్భాలు వచ్చింది. వీళ్ళు అక్కడి నుంచి అక్క అక్క అంటే ఈ అక్క ఎక్కడ నదిలోకి దిగింది. అక్కడి నుంచి ఇంతలో అరుంధతి రాగానే ఆమె ఏదో అగ్ని మంత్రం చెప్పిన వెంటనే వీళ్ళకి మంచి పిల్లలు పుట్టారు. 6 పిల్లలు విడివిడిగా పుట్టారు. ఆ పుట్టిన వెంటనే వీళ్ళని వదిలి వెళ్ళడానికి మనస్సు రావట్లేదు. అరుంధతి చెప్పింది, మీ ఇష్టం మీరు ఎలా వెళ్ళి నేను విడిపోతున్నాను. వీళ్ళకి చేసేదేం లేక వీళ్ళందరినీ ఒకసారి తీసుకొచ్చి ఇలా పట్టుకుందామని చూస్తే అందరూ కలిసిపోయినారు. తలకాయలు ఆలుగా ఉన్నాయి, ఒక శరీరం అయింది. ఏమిటిది ఆశ్చర్యం తెలియట్లేదు. ఇంతలో వెనకాల పరిగెత్తుకుని పార్వతి వస్తున్నది. ఏమ్మా నా పిల్లవాడు. ఓహో నీ పిల్లవాడా? నాకు ఎవరు పిల్లవాడో తెలియదు. వీళ్ళు కాస్త చాలు ఇక్కడికి సర్దుకుంటారు, ఎవరో ఒకళ్ళకి ఇచ్చేస్తే చాలు. అందువల్ల ఈయన షాన్మాత్రుడు. వస్తుత క్షేత్రం ఆమెది క్షేత్రం అది. ఇది అందువల్ల ఆయన్ని కూడా మనం స్మరించాలి. ఇద్దరు అటువంటి వాళ్ళు ఈశ్వరాంశ సంభూతులు. లంబోదర ప్రసూహు. ఓం లంబోదర ప్రసువే నమః. భగవతికి ఒక పేరు లభ్య అని పేరు. లభ్య ఎటువంటి పేరు? లభ్య అనేది వస్తుతః లబ్ధ అంటే పొందబడినదే అమ్మ. కానీ ఇప్పుడు లభ్య అంటున్నారు, పొందతగినది అంటున్నారు. లబ్ధం యోగ్య, పొందడానికి యోగ్యమైనది అమ్మ. మనం ఏమన్నా పొందాలి, ఏమన్నా నీకు పొందాలని ఆశ ఉందిరాబా అంటే కేవలం మా అమ్మను పొందాలి, ఎందుకంటే వేరే ఆశయం లేదు. లభ్య నిజానికి ఆమె లబ్ధ, ఆమె పొందబడే ఉన్నది, ఆమెను పొందకుండా లేవు. పొందిన వస్తువు యందు నేను పొందలేదు అని ఒక భ్రమ. ఈ భ్రమ నివారించడమే ఇప్పుడు లభ్య. మనకి ఇంతకుముందే మన దగ్గర ఉన్నది, దగ్గర ఉన్నదాన్ని మనం పొందలేము అని అనుకుంటున్నాము. అందువల్ల ఇప్పుడు ఆమె లభ్య అయి కూర్చున్నది. నిజానికి లభ్య కాదా, లబ్ధ అంటే ఎవరో ఒకరు చాలా ఆశ్చర్యమైన వస్తువుని తెస్తాను అని బయటికి వెళ్ళి 4-5 మాసాలు అక్కడో ప్రయత్నం చేసి ఏదో తెచ్చి సంచిలోంచి సామాన్లన్నీ పెట్టాడు. సాధారణమైన సామాన్లు అన్నీ, ఇంట్లో ఉన్న సామాన్లు. వీళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు తెస్తాను సామాన్ ఎక్కడ? అన్నీ అక్కడే పెట్టానే, మరి దీంట్లో ఏమిటి అంత ఆశ్చర్యమైంది? వీడు అనుకుంటున్నాడు వీళ్ళకేమీ తెలియవు అనుకుంటున్నాడు. వీళ్ళకేమీ తెలియవు అని అనుకుని వాడు ఏదో నేను ఆశ్చర్యకరమైన వస్తువుని తెస్తానండి. ఇది అందరికీ తెలిసింది, దీంట్లో కొత్తదే ఉంది. ఏదైనా కొత్తది చూసినా అలా లేకుండా అంటే వీడి భ్రమ. వీళ్ళకి ఈ ఊళ్ళో ఉండే మామిడికాయలు తెలియవు అని ఏదో తెచ్చి నేను చాలా ఆశ్చర్యమైన వస్తువులు తెచ్చాను. ఏదో తుట్టులో ఉన్నాయా, ఇంట్లో కొత్తగా తెచ్చేది ఏమిటి? అందువల్ల ఇవన్నీ రోజు పాతగా వచ్చండేవి, ఇవి కొత్తవే లేవు. అందువల్ల స్వయం లబ్ధస్వరూపిణి అయి ఉన్న తల్లి యందు ఇది మనకి లబ్ధం కాలేదు అనే భ్రమను నివారించడమే ఇప్పుడు లభ్య. అందువల్ల ఆయన అంటున్నారు, సంసార దశాయాం ఆవరక అజ్ఞానేన స్ఫుటం అప్రకాశమానా సతీ శ్రవణాది సంస్కృత అంతఃకరణ వృత్తౌ అఖండాకార
జ్ఞానభూమికాయాం ప్రతిఫలితస్వరూపేణ విస్మృతకంఠ గత కనకభూషణవత్ ప్రాప్తిరూపతయా లబ్ధుం యోగ్యా ఇది తథా. ఒకే పంక్తి రాశారు, ఎక్కడ పంక్తిలో కామాపురుష్టాపులు లేవు, ఒకే పంక్తి. దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పంక్తిలో మనం చివరి నుంచి వస్తూ ఉన్నాం. ఇప్పుడు లబ్ధుం యోగ్య ఇది తథా. తథా అనే శబ్దానికి అర్థం లభ్య. తథా అంటే లభ్య. ఎందువలంటే లబ్ధుం యోగ్య, పొందడానికి యోగ్యమైనది కాబట్టి లభ్య అని పేరు. ఏ రకంగా అంటే ప్రాప్తి రూపతయా, ప్రాప్తమై ఉన్నదానినే అహో ఇది నా దగ్గర ఉన్నదా అని అనుకోవడం. ప్రాప్తి, నివృత్తి. ఒక ఆడపిల్లకు చిన్నప్పుడు కాళ్ళకి మంచి గజ్జెలు, కడియాలు, గొలుసులు అన్నీ పెట్టేవాళ్ళు. పెట్టిన తర్వాత స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్తూ ఉంటే అవన్నీ తీసేసినారు. మగరాయుడు కాళ్ళతో వెళ్తున్నది. ఇవాళ ఆఫీసులకి వెళ్తున్నారు, అన్నిటికీ వెళ్తున్నారు. ఒక రోజున ఎప్పుడో ఒకసారి జన్మలో వివాహం సంస్కారం చేయాలి, తప్పదు కదండి. అది 30, 40, 50 అనేది తర్వాత సంగతి. ఎప్పుడో ఒక రోజున వివాహ సంస్కారానికి ఏర్పాటైతే ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, ఈ మగరాయుడు కాడు వేసుకుని ఇలాగే చేసుకుంటావా, ఏదైనా నీకు తోచింది పెట్టుకో అంటే ఎక్కడో కొట్టుకు వెళ్ళి తనకి నచ్చినటువంటి పాదభూషణాన్ని తెచ్చుకొని అలంకరించుకొని ఆ రాత్రి పడుకుంటే అర్ధరాత్రి లైట్లు పోయినాయి. తనకి నిద్ర పడుకు వస్తూ ఉండగా కాళ్ళకి ఏదో చల్లగా తగులుతుంది. వెంటనే భయపడింది, ఏ పామో వచ్చి చుట్టుకుంది. అక్కడి నుంచి పెద్దగా అరిచింది, పాము వచ్చింది. అందరూ భయపడి నిజంగా ఏవో దీపాలు వెలిగించి ఏమిటి పాము అంటే ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళందరూ కొన్నారు, పాము అయినా వెళ్ళిపోయిందేమో అనుకున్నారు. ఏమంది వెళ్ళలేదు, కాలుకే చుట్టుకునిందండి. ఏమిటే నీ కాలుకి చుట్టుకుంది, నిన్న పురుపుచ్చుకున్నదే. ఓహో అదే ఇది అంటే ఇప్పుడు పాము పోయింది. ఇంతకుముందు అసలు పాము లేనే లేదు. నివృత్తి. అలాగే ఒక మహాతల్లి ఉన్నది, మతిమరుపు మనిషి. తన చంటి పిల్లవాడిని చేతిలో పెట్టుకుంటూనే అనేక మంది చేతుల్లోకి చూపించింది పిల్లవాడిని. ఆ చూపించిన వరసలో తన చేతిలో పెట్టుకుని ఎవరి చేతికోనో ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. నా చేతిలో పిల్లవాళ్ళు లేదని భ్రమలో పడింది. అక్కడి నుంచి పెద్దగా అరవడం ఆరంభించింది. ఊరంతా గుమిగూడారు. ఏమిటి, నా చంటి పిల్లవాడు కనిపించాడు, నీ చేతిలో ఉన్నవాడు ఎవడు, నాకు కనిపించాడు, నేనంతా ఎందుకు వస్తారు పోటీ అంటే ఇదేమిటి, ప్రాప్తి. ఇంతకుముందే ప్రాప్తమై ఉన్నది ఇప్పుడు ప్రాప్తిలాగా అనిపించింది. అంటే ఇప్పటిదాకా ఈ దృష్టిలో చేతిలో పిల్లవాళ్ళు లేడు, ఎవడో ఆమె ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయింది, ఎవరెవరో వెళ్ళిపోయింది. తేడాకి దీనికి ఒక్కడికైనా కొడుకుంది ప్రపంచంలో, అందరికీ ఉన్నారు. కానీ దీని భావం అటువంటిది. అలాగే మనం కూడా ఒకసారి ఎక్కడో ఏదో సామాను పెడతాం, మర్చిపోతాం. ఇల్లంతా పూర్తిగా గాలిస్తారు. కలిస్తే మీ పక్కనే ఉంది అంటే సరే దొరికింది. ఇప్పుడు దొరకంది ఎప్పుడు సరే, ఎప్పుడు దొరికింది అది అంటే ఇది ప్రాప్తి. ఇప్పుడు అమ్మ ఏమిటి అంటే ప్రాప్తి రూపతయా. నేను చెప్పిన మాట అమ్మే ఇప్పుడు లోపల ఉండి ఈ చైతన్యం అంతా అమ్మే ఉన్నది. ఆ అమ్మ ప్రాప్తమై కూడా నేను అమ్మను చూడలేదు, నాకు సాక్షాత్కారం కలిగింపజేయండి, అమ్మను నాకు పొందుట్టుగా చేయండి. ఇదే విషయం. అందువల్ల ప్రాప్తి రూపతయా
ఇది ఎలాగండి ప్రాప్తి రూపతయ అన్నారు? ఎలాగంటే భూషణవత్ అన్నారు ఆచార్యులు వారు. ఏం భూషణం? విస్మృత కంఠగత కనక భూషణవత్. కంఠంలో చక్కటి బంగారపు ఆభూషణాన్ని పెట్టుకున్నది ఒక ఆమె. రోజు స్నానం చేస్తూ తీసి పక్కన పెట్టేది. ఇవాళ పక్కన పెట్టకపోవడం మర్చిపోయి ఆ వాటినే స్నానం చేసింది. చేసిన తర్వాత రోజు పెట్టే చోట చూడడం ఆరంభించింది. అక్కడ లేదు. లేచిన వెంటనే నా దగ్గర ఆభూషణం కాస్త పోయింది, వాళ్ళు తీశారు వీళ్ళు తీశారు అని గందరగోళం. అంతా అయిన తర్వాత నువ్వు ఏ ఆభూషణం వెతుకుతున్నావు, నీ మెడలో ఏముందంటే తను చేతితో చూసుకుని దొరికింది లేదు. అందువల్ల విస్మృత అంటే మరచిపోయినటువంటి కంఠగత కనకభూషణ, అది కంఠం దగ్గరే ఉన్నది. అంటే రోజు స్నానం చేస్తూ పక్కన పెడుతూ ఉండేది. ఇవాళ పక్కన పెట్టడం మర్చిపోయింది. మర్చిపోయినందువల్ల తన మెళ్ళో లేదనుకుంటోంది అని ఇంత హడావిడి, ఊరంత హడావిడి చేసింది. పని వాళ్ళని కొట్టించింది, గిట్టించింది, అంత హడావిడి. ఇంత చేసి చివరికి ఏమిటంటే ఇక్కడే ఉన్నది. అందువల్ల విస్మృత కంఠగత కనక భూషణవత్ ప్రాప్తి రూపతయ. ఇప్పుడు నిజంగా ఆమె కూడా మనసులో టెన్షన్ ఉంది కదా, అది పోయింది దొరకలేదు, పోయింది దొరకలేదు. ఇప్పుడు దొరికింది. ఎక్కడికి పోయింది? నీ కంఠంలో స్నానానికి ముందు ఉన్నది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఉన్నది. ఇదే ప్రాప్తి. ఇది ఏం జరుగుతుంది అన్నారు. దీనికి సంసారం అనే అజ్ఞానం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ అజ్ఞానం పోతే ఏం జరుగుతుంది, ఇది చెప్పాలి. అదే ఇప్పుడు మనకి వెనక నుంచి వచ్చిందో మనకి సులభమైంది ఏమిటంటే, ఈవిడ లభ్య అంటే కొత్తగా ఏం పొందేదేం లేదు. మనకి ఎప్పుడూ మనతో కూడానే ఉన్నటువంటి తల్లిని మనం మరచిపోయినాం. మనం ఆమెయే అయ్యి ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోయి, ఆమె ఎక్కడ నేనెక్కడ నక్క నాగలో కానీ ఎంత దూరం. ఆమె సకల భువన సామ్రాజ్ఞి, నేను దుఃఖిని, పరిచ్ఛుని, ఇది అది ఇది, నాకు ఆమె సంబంధం లేదని ఇదంతా భ్రమ. ఈ భ్రమను తొలగడితే ఇప్పుడు ఇవాళ అర్థమైపోయింది. భ్రమను తొలగొట్టడాన్ని పట్టుకునే లభ్య అంటున్నారు. ఈ విషయాన్ని ఇంకా విస్తృతంగా తెలియచేయాలి. అందులో మనం వెనక నుంచి వచ్చిన కారణం విస్మృత కంఠగత కనకభూషణవత్ ప్రాప్తి రూపతయా లబ్ధుం యోగ్య అయినందువల్ల లభ్య అయినది. ఓం లభ్యాయై నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.